వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో సయాటికాకు ఆయుర్వేద చికిత్స మార్గాల గురించి గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ బుక్కా మహేష్ బాబు పరిష్కారాలు అందిస్తారు. 04066660777 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. అదేవిధంగా గురు ఆయుర్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఒక పేషెంట్కి సంబంధించిన బంధువు కూడా మనతో ఉన్నారు. తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి. ముందుగా సయాటికా గురించి చెప్పండి. సయాటికా అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? సయాటికా అంటే శరీరంలో అత్యంత పొడవైనటువంటి నరువు మనకు వీపు వెనక భాగంలో ఉంటుంది. సో దాన్ని సయాటికా అంటారు. ఈ సయాటికా అనేటటువంటిది రెండు మనిషి యొక్క రెండు పిరుదుల వెనకాల నుంచి పాదం చివరి దాకా వచ్చి ఆ నరువు సప్లై అందిస్తుంది నడుము దగ్గర నుంచి. సో ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నర్వ్ ఇది. దీనివల్ల మన రెండు కాళ్ళు నడవడానికి దోహదం చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ సయాటికా నరువు పైన ఇన్ఫ్లమేషన్ కానీ వాపు కానీ తర్వాత అక్కడున్న నరువు నలగడం కానీ అక్కడ చితకడం కానీ తర్వాత ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు విపరీతమైనటువంటి వేదన వస్తుంది, నొప్పి వస్తుంది, అంతులేని బాధ ఉంటుంది, పచ్చి పుండులా ఉంటుంది, కారం చల్లినట్టుగా ఉంటుంది, కదలలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, నరకంలా జీవితం మారిపోయేటటువంటి ప్రత్యేక పరిస్థితి వస్తుంది. దాన్ని సయాటికా అని, సయాటికా నొప్పి అని, సయాటికా వాత వ్యాధి అని అంటారు. ఓకేనంటే ఎవరెవరికి వస్తుంది ఇది? ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదండి. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. దీనికి కారణం స్పెషల్గా ఇలా వస్తుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వేగభరితమైనటువంటి ఈ నవీన కాలంలో ప్రధానంగా ఏంటంటే మనిషి పైన ఒత్తిడి ప్రధానంగా ఉంది. ఈ ఒత్తిడి ఉండడం మూలాన శరీరం పైన కూడా ఈ ముఖ్యంగా ఏంటంటే నడుం ప్రాంతంలో, మెడ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ మస్కులర్ అంటే మాంస కండరాలు అనేటటువంటి బిగుసుకుపోవడం వల్ల, ఆ కండరాలు బిగుసుకుపోవడం వల్ల నడుం ప్రాంతంలో ముఖ్యంగా ఏంటంటే ఆ బిగుసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గడం మూలాన ఇత్యాది కారణాల వల్ల ఈ యొక్క వెన్నెముకల పైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ వెన్నెముకల పైన ఒత్తిడి పెరిగినప్పుడు ఆ ఒత్తిడి అనేటటువంటి డిస్కుల పైన కూడా ప్రభావం చూపుతుంది. వీటిని వెన్ను పూసలని అంటారు. ఈ పూసలు అనేటటువంటి మెత్తని పదార్థాలు, అంటే చాలా మెత్తని పదార్థాలు, ఒక రకంగా చెప్పాలి అంటే తాటి ముంజల్లా ఉంటాయి. మెత్తగా అంటే నున్నగా, సున్నితంగా, లేతగా ఉండే తాటి ముంజలు ఎలా ఉంటాయో అలాంటి పదార్థంలాగా డిస్కులు ఉంటాయి. ఇవి షాక్ అబ్జర్వర్లా పనిచేస్తాయి. అంటే శరీరంలో నడక కానీ, తర్వాత బరువులు ఎత్తేటప్పుడు కానీ, వివిధ రకాల పనులు చేసినప్పుడు కానీ, వాహనాలు వేగంగా నడిపినప్పుడు కానీ, పనులు చేసుకున్నప్పుడు కానీ, ఇంటి పనులు కానివ్వండి, ఏ పనైనా కానీ సజావుగా జరగడానికి దోహదం చేస్తాయి. రాత్రి పడుకున్నప్పుడు అలసిపోయిన డిస్కులు కూడా నీటి శాతాన్ని పీల్చుకొని మళ్ళీ యథామామూలు స్థానానికి వచ్చేసి శరీరాన్ని సౌకర్యవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా నడిపించేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆపరేటర్స్ డిస్కులు. ఈ డిస్కుల పైన వెన్నెముకల యొక్క ప్రభావం కానీ, ఈ మజిల్ కంట్రాక్షన్స్ అంటే ఈ యొక్క మాంస కండరాలు బిగుసుకుపోవడం వల్ల వచ్చేటువంటి ప్రెషరు ఎముకలపైన పడి, ఆ వాటి యొక్క ప్రభావం డిస్కులపైన పడి అవి చెదిరిపోవడం వల్ల, తర్వాత చితకడం వల్ల, తర్వాత మెత్తగా మారిపోవడం వల్ల, అందులో ఉన్న నీటి శాతం గణనీయంగా తగ్గడం వల్ల, జిగురు పోవడం వల్ల, అందులో ఉండే సున్నితమైనటువంటి పొరలు దెబ్బతినడం మూలాన, తర్వాత ఈ యొక్క డిస్కుల చుట్టూ రక్షణ వలయాలు చితికిపోవడం మూలాన అవి జరిగి సియాటికా నరువు వెళ్ళే ప్రాంతం పైన రచ్చ చేయడం వల్ల, అంటే ఒత్తిడి పెరగడం వల్ల, ఇబ్బంది కలిగచేయడం వల్ల కెనాల్ స్టెనోసిస్ లాంటి సమస్య వస్తుంది. వెన్నుపాము వెళ్ళే దారి ఇరుకై రావడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క సియాటికా వ్యాధి అనేది వస్తుంది. ఓకే అండి, మీతో మాట్లాడడానికి కాకినాడ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. భవానీ గారు చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే భవానీ గారు, చెప్పండి. నాకు 43 ఇయర్స్ అండి. నాకు మెల్లో C4 to C7 వరకు ఆర్థోపైడ్స్ అని చెప్పారండి. సార్ దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా సార్? దీనికి పెయిన్ అయితే అన్బేరబుల్గా ఉంది సార్. పెయిన్ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, పని చేసుకోలేకపోతున్నానండి. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఎలాంటివి తినాలి, ఎలాంటివి తినకూడదు? ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చా సార్? అమ్మ, దీనికి చాలా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా మనకి ఏంటంటే ఈ కాల్షియం డిపాజిట్స్ లాంటివి రావడానికి దోహదం చేసే ఆహార పదార్థాలు ప్రధానంగా ముఖ్యంగా మనము
టమాటో కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, తర్వాత ఈ చింత పులుపు లాంటిది ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, నిలువ పచ్చళ్ళు ఎక్కువ తీసుకోవడం కానీ ఇట్లాంటి వాటి వల్ల ప్రధానంగా ఏంటంటే ఈ ఆస్టియోఫైట్స్ లాంటివి ఎముకల పైన చిన్న చిన్న బుడిపల్ లాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. వాటి వల్ల అవి డిస్కుల పైన ప్రభావం చూపడం వల్ల డిస్క్ డీజనరేషన్ అయిపోయేసి డిస్క్ శైథిల్యం పొందేసి వాటి యొక్క ప్రభావము వెన్నుపాము పైపొరలను పడడం వల్ల మీ నొప్పులు వస్తున్నాయమ్మా. ఈ నొప్పులు తగ్గడానికి చక్కని మనకు ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నవి. తర్వాత ఎక్సర్సైజులు లాంటి నెక్ ఎక్సర్సైజులు లాంటివి చేసుకుంటే కూడా శుభ్రంగా తగ్గిపోతుంది. ఆపరేషన్ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమీ లేదమ్మా. ఓకే అండి, మరొక తుని నుండి సత్యనారాయణ గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే 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 అండి. నమస్తే, చెప్పండి చెప్పండి సార్, ఎలా ఉన్నారు అయ్యా? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? ఓకే అండి, ఈ సయాటికాని ప్రారంభంలో ఎలా గుర్తించాలి, ఏ లక్షణాలతో? అసలు సయాటికా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ యొక్క పిరుదుల వెనుక భాగంలో విపరీతమైనటువంటి మంట, నొప్పి, తర్వాత పచ్చి పుండులా ఉంటుందండి. అంటే బాగా మనిషిని చితకొట్టేస్తే ఎలా ఉంటుందో అలాంటి నొప్పులు ఉంటాయి. తర్వాత మంట ఉంటుంది, తిమ్మిర్లు ఉంటాయి, కాలు తీసి కాలు కింద పెట్టాలంటే కష్టంగా ఉంటుంది, నడక ఇబ్బందికరంగా ఉంటుంది, పడుకున్నప్పుడు అటు ఇటు తిరగడం ఇబ్బందిగా ఉంటుంది, కూర్చుంటే కూర్చోలేకుంటుంది, విపరీతమైన సలపరంగా ఉంటుంది, తర్వాత తిమ్మిర్లు ఉంటాయి. ఇవన్నీ జనరల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు రోగులందరూ కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా చెప్తారు. సో ఈ కరెంటు షాకులు పెట్టినట్టుగా ఉన్నాయి, కొంతమంది జోములు వస్తూ ఉన్నాయి, మంటగా ఉంది, సలపరంగా ఉంది, అసలు ఏదో ఒక బలమైనటువంటి రాడ్ తీసుకొని పొడుస్తున్నట్టుగా ఉంటుంది, తర్వాత ఏదో పొడుస్తున్నట్టుగా కుచ్చుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఈ రేడియేటింగ్ పెయిన్ అంటాం, అంటే విపరీతంగా మంటలతో కూడినటువంటి నొప్పి వస్తుంటుంది, నరం పట్టి పీకేస్తున్నట్టుగా లాగేస్తున్నట్టుగా ఉంటుందని అంటారు. సో ఇదంతా కూడా ఏంటంటే సియాటిక్ నర్వ్ పైన ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు వస్తాయి. తర్వాత నడుము నొప్పి వస్తున్నప్పుడే మనం ముందస్తుగా చూసుకోవాలి లక్షణాలు ఎలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన లక్షణాలన్నీ కనిపించినట్లయితే డెఫినెట్గా సియాటిక్ నర్వ్ పైన ఇన్ఫ్లమేషన్ ఉందని ముందస్తుగా గుర్తుంచుకోవాలి. దానికి గల కారణాలను అన్వేషించి చికిత్స కనుక తొందరగా చేయించుకున్నట్టయితే వేగంగా, అత్యంత వేగంగా, అతి తొందరగా, అతి తక్కువ ఖర్చుతో అది ఆయుర్వేదంలోనే సాధ్యం అవుతుందండి. ఓకే అండి, మీ దగ్గరికి పేషెంట్ మల్టిపుల్ మైలోమాతో వచ్చారు. అంటే వ్యాధి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంది? అసలు యాక్చువల్లీ చెప్పాలంటే వారు మామగారు వచ్చేసి తునిలో ఉంటారండి. ఆయన పేరు సత్యనారాయణ గారు. సో అతను అసలు బెడ్ నుంచి లేవలేని పరిస్థితి. నేను అసలు క్లయింట్ని చూడలేదండి. నేను ఇటీవల చూశాను వారిని, నేను ఇంతకుముందు చూడలేదు. అయితే ఆయన రిపోర్ట్స్ తీసుకుని వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేశారు. ఆయన డిస్కులను తొలగించాలి, అక్కడ డీకంప్రెషన్ అయిపోయినాయండి. ముఖ్యంగా వెన్నుపాములో ఉండే D12, తర్వాత L1, L2 వర్టిబ్రాస్ మధ్యలో ఉండేటటువంటి వెన్నెముక అనేది దెబ్బతింది. దానిపైన మల్టిపుల్ మైలోమా లాంటి ఒక గడ్డ వచ్చింది, క్యాన్సర్ గడ్డ వచ్చింది. అది బాగా చీముతో కూడింది. స్క్లిరోసిస్, ముఖ్యంగా అక్కడ ఉన్న కణజాలం కూడా దెబ్బతిన్నది. తర్వాత అక్కడ ఆపరేషన్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని బయాప్సీకి పంపించాలి, తర్వాత స్పైనల్ ఫ్యూజన్ చేయాలి అని చెప్పని డాక్టర్స్ నిర్ధారించారు. వెంటనే చేయాల్సినటువంటి ఆస్కారం ఉందన్నారు. నా దగ్గరికి వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుని వచ్చేటప్పటికి యూరిన్ పైన, స్టూల్ పైన కంట్రోల్ లేదు, తర్వాత ఈజ్ ఎ నోన్ డయాబెటిక్, తర్వాత కదలలేని పరిస్థితి, 2 కాళ్ళు పనిచేయడం లేదు. ఆపరేషన్ చేస్తే కూడా ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియలేదు, కానీ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలన్నటువంటి దశలో నా దగ్గర తీసుకొచ్చారండి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు దేవరకొండ నుంచి. వెంకటాద్రి గారు చెప్పండి. చెప్పండి మేడం. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎవరండి? వెంకటాద్రి. నమస్తే నమస్తే, ఎవరండి మీరు? మీ పేరు? నేను వెంకటాద్రి, దేవరకొండ సార్. దేవరకొండ వెంకటాద్రి గారు, చెప్పండి ఎలా ఉన్నారు? నిన్న మీ దగ్గర మందులు తీసుకుంటే కదా. ఓకే మీరేనా? ఓకే చెప్పండి. బాగానే ఉంది సార్. ఇప్పుడు 2 నెలలు అయిపోయి 3వ నెల తెచ్చుకున్నాం. మీ ఆవిడ మెడ నొప్పి ఎలా ఉంది, నడుము నొప్పి ఎలా ఉంది? వాళ్ళు ఆపరేషన్ అని చెప్తే మాకు భయమై ఎవరో మీ అట్లా చెప్తే మేము మీ కాడికి వచ్చినాం.
వాళ్ళు కూడా లేవలేకుండా పరిస్థితి అయినా మీ దగ్గరికి వచ్చినాక బాగా అయిందంట. మాకు కూడా పర్వాలేదు. ఇప్పుడు బాగా నడుస్తున్నారా మీ మేడం గారు? పర్వాలేదు. పెయిన్స్ తక్కువ ఉన్నాయి, మంచిగానే ఉంది. వంట చేసుకుంటున్నారా? చేసుకుంటాడు. మా కోడలు గిట్లా ఉండదు ఇంట్లో, ఆ పని కూడా చేస్తుంటది. సరే, ఓకే. మరి ఓకే అంటే మీరు డాక్టర్ దగ్గరికి పేషెంట్ని తీసుకువెళ్ళినప్పుడు ఎలా ఉండేది, మీకు తర్వాత రిజల్ట్ ఎలా ఉంది? టీవీ9 ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను ఇక్కడే లోకల్లోనే ఉంటాను, నేరేడుమెట్ ప్రాంతంలో. మా మామయ్య గారు మాత్రం తునిలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం దగ్గరగా అనమాట. వారికి 65 సంవత్సరాలు ఉంటాయి. వారికి వెన్నునొప్పి అనమాట, విపరీతమైన వెన్నునొప్పి. టెస్టులు చేయించినప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లుగా సస్పెన్షన్ అనేది లేదు వెన్నుపూసలో. ఒక కర్ర ఏమాత్రంగా ఉంటుందో అదే విధంగా ఆయన ఒంగోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ టెస్టులు చేస్తున్నప్పుడే మరొకటి విషయం బయటపడింది. ఏంటంటే వెన్నుముకకి ఒక క్యాన్సర్ గడ్డ ఏర్పడింది. ఆ గడ్డ ఎలా ఉందంటే వెన్నుపూస మధ్యలో ఉంది. అది దాన్ని కట్ చేసామంటే వెన్నుపూసకి విరిగిపోయినట్టే. ఆయన మంచం మీద నుంచి లైఫ్లో లెగలేరు. అలాగని చెప్పేసి కట్ చేయకుండా విడిచిపెట్టే కనుక ఆ గడ్డ పెరిగిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మాత్రము మనిషి లేవలేరు. పైగా బ్యాక్టీరియా బయటకు వచ్చి వివిధ స్పాట్స్లో వివిధ ప్లేసెస్లో స్ప్రెడ్ అయ్యి ఇంకా రకరకాలైనటువంటి గడ్డలు కూడా తయారవుతాయి. మీరు ఆపరేషన్ చేయమంటారా వద్దంటారా అనేసి విశాఖపట్నంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు. ఆ రోజు ఉదయం నడుచుకుంటూ వెళ్ళినటువంటి మనిషి సాయంత్రానికి 2 కాళ్ళు కూడా పని చేయకుండా కుర్చీలోంచి లేవనటువంటి పరిస్థితులు అయిపోయారు. మాకు ఏం తోచలేదు, ఇంకా ఇంటికి తీసుకుని వచ్చేసాము. మేడపైకి మనిషిని మోసుకుని వెళ్ళామన్నమాట. వాళ్ళు కూడా చెప్పారు ఒక 4 డేస్లో కనుక ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రమాదం అని చెప్పారు. ఆ సమయంలోనే మా బ్రదర్ ఇల్లా, మా బామ్మర్ది టీవీ9లో సార్ ప్రోగ్రామ్ చూశారంట. చూసి బావ ఈ విధంగా బుక్క మహేష్ బాబు గారంట చిక్కడపల్లి అంట క్యాన్సర్కి ఆపరేషన్ లేకుండా మెడిసిన్ ఉంది ఆయుర్వేదంలో అనేసి అని చెప్పారు. ఒకసారి నువ్వు కనుక్కో అన్నప్పుడు నేను హాస్పిటల్కి ఫోన్ చేశాను. సార్ ఈ విధంగా పేషెంట్ ఉన్నారు, ఆయనని అంత దూరం నుంచి తీసుకుని రాలేము, మరి రిపోర్ట్స్ మాత్రం తీసుకుని వస్తే మీరు ఏమైనా మాకు సహాయం చేయగలరా అని అంటే, మీరు రిపోర్ట్స్ తీసుకుని రండి సార్ చూస్తారు మాట్లాడదామన్నారు. మా బ్రదర్ రిపోర్ట్స్ తీసుకుని వచ్చాక డాక్టర్ గారిని కలిసామని చెప్పారు. మా స్టేజ్ ఆల్మోస్ట్ దాటిపోయింది, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒక ప్రయత్నం చేద్దాం, ఆయుర్వేదంలో మాత్రము ప్రతి దానికి కూడా ఒక అవకాశం అంటూ ఉంది అని చెప్పినప్పుడు మేము డాక్టర్ గారి దగ్గరికి అక్టోబర్ నెలలో వచ్చామన్నమాట. ఆయన మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒక 1 మంత్కి కాళ్ళలో చలనం ప్రారంభమైంది. 2 మంత్స్ వచ్చేసరికి డిసెంబర్ ప్రాంతానికి వచ్చి ఆ నెల వచ్చేసరికి ఆయన కనీసం అటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నారని అంతకుముందు బ్రష్ చేసుకోలేరు, స్వయంగా యూరిన్ బయటకు లెగలేరు, ఏ విధంగా చేయాలి, అందరికీ ఒక మనిషి సహాయం ఉంటే చేయాలన్నటువంటి పరిస్థితి. అయినా 2 మంత్స్ మెడిసిన్ వాడాక ఆయనంతా ఆయన లెగడము, బ్రష్ చేసుకోవడము, టిఫిన్ తినడము, అటువంటి ఒక మంచి స్థితిలోకి వచ్చారు. ఆయన పూర్తిగా కాకపోయినా కానీ ఆయన పనులు ఆయన చేసుకుంటూ లైఫ్ లాంగ్ ఆయన మంచం పైన ఉంటున్నటువంటి మనిషి ఈరోజు దగ్గర ఎంతో కొంత నడిచి మెట్లు దిగి మెట్లు ఎక్కేటువంటి ఒక మంచి అవకాశంలోకి వచ్చారు. ఈరోజు నేను ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే, ఎంతోమందికి డబ్బు ఉన్నా కానీ వైద్యము ఎక్కడ సరైనటువంటి వైద్యం అందుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినటువంటి ఒక మంచి, నా కుటుంబంలో మేము అనుభవించినటువంటి ఒక మంచి ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ ఉంది. ఆయుర్వేదంలో ఎటువంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఆయుర్వేదానికి ఉందని నాకు తెలిసింది. మా కుటుంబంలో మేము పొందుకున్నది ప్రజలందరికీ తెలియాలని, అనేక మందికి తెలియాలంటే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ9 గారికి స్టూడియోకి వందనాలు. డాక్టర్ మహేష్ బాబు గారు కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. లైఫ్ లైన్ అండ్ శ్రీనివాస్ గారు, అంటే ఆయుర్వేద మెడిసిన్ వాడేటప్పుడు పథ్యం చేస్తూ ఉంటారు మామూలుగా, మీరు ఏమైనా చేస్తారా పేషెంట్కి? కరెక్ట్గా చెప్పాలి అని అంటే పథ్యం అంటూ ఏం చేయలేదు. దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మా బ్రదర్ ఇలా ఫోన్ చేసి డాక్టర్ గారిని కనుక్కో అన్నప్పుడు నాకు అసలు ఇష్టం లేదు డాక్టర్ గారికి ఫోన్ చేయడం కూడా. ఎందుకనంటే ఆయుర్వేదం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఏమీ తెలియదు. ఇన్ని ఇంగ్లీష్ మందులే పని చేయనప్పుడు ఆయుర్వేదం ఏం పని చేస్తుంది అని చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్తే బాధపడతారు. కానీ రా మనం వెళ్దామని చెప్పాను, కానీ ఏదో హంబాక్ ఏదంతా మెడిసిన్ అంతా పని చేస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశమే లేదనమాట అసలు నాకు. కానీ నిజంగా చెప్పాలనంటే ఆయుర్వేదం ఈజ్ ఏ లైఫ్ అనమాట. కరెక్ట్గా చెప్పాలనంటే
నేను డాక్టర్ గారి ముందు కూడా చెప్తున్నాను, నాకు నమ్మకలేనటువంటి పరిస్థితుల్లో, నడవరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో నడవడం చాలా గ్రేట్. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కూడా ఏ విధంగా అంటే ఈరోజు రిపోర్ట్ తీసినా కానీ అది జీరోగా చూపిస్తుంది షుగర్ కూడా. ఆ విధంగా మెడిసిన్ ఉంది. థ్యాంక్ యూ. ఓకే అండి, అంటే సయాటికా వల్ల అటువంటి ఇష్యూస్ వస్తాయా ఏంటి? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనేటువంటి గడ్డ వచ్చిందండి వీపులో, ముఖ్యంగా D12 వెన్నెముక, L1 L2 వెన్నెముకల మధ్యలో క్యాన్సర్ గడ్డ వచ్చింది. అది పెరిగిపోతూ ఉన్నట్లయితే టీబీ వచ్చినప్పుడు కానీ, క్యాన్సర్ వచ్చినప్పుడు కానీ, ఆ కణితులు కానీ పెరుగుతున్నప్పుడు, టీబీ వచ్చినప్పుడు కానీ ఎముకలు ధ్వంసం అవుతాయి. అక్కడ ఆ ఎముకలు ఒకసారి ధ్వంసం అయిన తర్వాత, అంటే ముఖ్యంగా తినేసిన తర్వాత ఇంకా మనకు ఇక్కడ ఇంకేం ఉండదు అక్కడ. కాబట్టి టోటల్గా కాలు పడిపోయేటటువంటి ఆస్కారం ఉంటుందండి. మనకు సియాటికా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సియాటికా నరువు పైన ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కాబట్టి అప్పుడేంటంటే మనకు ఆ నరువు పైన ఒత్తిడి పోతే మళ్ళీ కాళ్ళు వస్తాయి. కానీ ఒత్తిడి ఉన్నంత వరకు నమ్నెస్ రావడం కానీ, మంట రావడం కానీ, తిమ్మిలు రావడం కానీ, నడక ఇబ్బంది రావడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయండి. ఇది సియాటికాకు సంబంధం లేదు. కానీ అనేకమైనటువంటి వెన్నునొప్పి సమస్యలు మనం మాట్లాడుకున్నాం. స్లిప్ డిస్క్ కానివ్వండి, యాన్యులార్ టేర్ కానివ్వండి, యాన్యులార్ బల్జ్ కానివ్వండి, డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, తర్వాత వెడ్జ్ కంప్రెషన్ కానివ్వండి, తర్వాత ఇంకోటి వెన్నెముకలు విరగడం కానివ్వండి, ఎన్నో అంశాలు మనం అరగడం కానివ్వండి, ఆస్టియోఫైట్స్ రావడం కానీ, ఈ వెన్నునొప్పి సమస్యల్లో వచ్చేటటువంటి క్యాన్సర్ ఈరోజు మనం చూసినటువంటి మనం ప్రయత్నం చేద్దామని అనుకున్నాం, కానీ 100% సక్సెస్ అయ్యామండి. నేను ఇటీవల చూశాను అతను నన్ను చూడడానికి వచ్చారు. అతను ట్రైన్ ఎక్కి, తుని దగ్గర నుంచి ట్రైన్ ఎక్కి చక్కగా నడుచుకుంటూ వచ్చారండి. నౌ ఈ కెన్ ఏబుల్ టు వాక్ అండి. చక్కగా నడుస్తున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, మలమూత్రాలపైన అదుపు వచ్చింది, షుగర్ పూర్తిగా తగ్గింది. ఇది చాలా గొప్ప విషయం అండి. ఆయుర్వేద ఔషధాల చేత షుగర్ పూర్తిగా అండర్ కంట్రోల్ విత్ ఓన్లీ ఆయుర్వేద మెడిసిన్స్ అండి. అట్ ది ఏజ్ ఆఫ్ 65 చూడండి. ఇంతకుముందు అలోపతిక్ ఔషధాలు వాడేవాళ్ళు, అవి లేకుండా పూర్తిగా ఆయుర్వేద ఔషధాలు వాడుతున్నారు. షుగర్ అదుపులోకి వచ్చేసింది. తర్వాత గడ్డ కరిగింది, క్యాన్సర్ గడ్డ కరగడం అంటే మామూలు విషయం కాదు కదండి. తర్వాత నడుస్తూ ఉన్నారు. అక్కడ అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉండేది. తర్వాత ఆ గడ్డ కణితి తీయాల్సినటువంటి ఆస్కారం ఉండేది. కాళ్ళు వస్తాయో లేదో చెప్పలేం. అప్పటికే మలమూత్రాలపైన అదిపోయింది. కానీ ఇప్పుడు మలమూత్రాలపైన అదిపొచ్చింది, తన పనులు తాను చేసుకుంటున్నారు, నడుస్తున్నారు. నిజంగా అతను మామూలుగా అందరిలాగా ఈరోజు నడవగలుగుతున్నారు. నడకలో వేగం పెరగాలి. ఇంకా నొప్పి నడుము దగ్గర వచ్చేటటువంటి గ్లూటియల్ రీజన్లో వచ్చే సియాటికా నర్వ్ ప్రాబ్లం కూడా ఉంది. అది ఇంకొంచెం అదుపులోకి వచ్చినట్లయితే ఈ కెన్ ఏబుల్ టు వాక్ ఫ్రీలీ. అండ్ ఇంకా వాకింగ్ కూడా వెళ్ళేటటువంటి ఆస్కారం ఉందండి. ఓకే అండి, మరొకళ్ళు సిరిసిల్ల నుండి మల్లేష్ గారు చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. హలో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే నాన్న, చెప్పు. నేను మల్లేశం సార్, సిరిసిల్ల నుండి మాట్లాడుతున్నా. సిరిసిల్ల మల్లేశం. ఓకే, చెప్పు నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, బాగున్నాం. అయితే మా వాళ్ళకు తీసుకొచ్చినప్పుడు మందు అది ట్రీట్మెంట్ కోసం మీ దగ్గర తీసుకొచ్చిన మెడ నొప్పి నడు నొప్పి కదా సార్? మెడ నొప్పి నడు నొప్పి కదా? నడుము నొప్పి మెడ నొప్పి కోసం అని తీసుకొచ్చినాం సార్. అన్ని దాఖల్లో చూసినాము, ఎక్కడ కాకపోయేసరికి మీ దగ్గరికి వచ్చినాము, టీవీలో చూసి. ఇప్పుడు చాలా బాగా ఉన్నది, నడుస్తున్నది, మంచిగా ఉన్నది. ఇంతకుముందు ఆపరేషన్ అని చెప్పారా? చెప్పారా? లేదు సార్, లేదు. ఒకటి మీ గోళీలతోటే తక్కువ అయిపోయింది నొప్పి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. వంట చేసుకుంటుందా? వంట చేసుకుంటుంది సార్. ఆమె ఇంటి పని అంతా చేస్తుంది ఇప్పుడు. ఓకే ఓకే, బాగా తగ్గింది అన్నట్లు. ఓకే, తగ్గింది సార్, తగ్గింది. ఓకే ఓకేమ్మా, సంతోషం, హ్యాపీ. మంచిది సార్. ఓకే, నమస్కారం సార్. ఓకే అండి, మరి ఆయుర్వేదంలో ఇంత తగ్గుతున్నప్పుడు ఇంకా స్టిల్ ప్రజలు స్టెరాయిడ్స్ కానివ్వండి, సర్జరీ, పెయిన్ కిల్లర్స్ వీటి మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారంటారు? అది ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలండి. ఇక మా బాధ్యత కూడా అయిపోయింది. మేము ఏం పనులు చేస్తున్నాము, మా టెస్టిమోనీస్ ఏంటి, మేము చేయగలిగే సామర్థ్యం ఏంటి అని మేము చెప్తున్నాం అండి. ప్రజలు మరి అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలండి. మరి వాళ్ళకి ఎందుకు ఇంకా అనుమానాలు పట్టి పీడిస్తున్నాయి అనేది నేను చెప్పలేను. సో వేడి చేసేటటువంటి పరిస్థితులు లేవు, తర్వాత పథ్యం చేయాల్సినటువంటి కఠిన పథ్యాలు లేవు. వంకాయ తిన్నా, గోంగూర తిన్నా, పచ్చళ్ళు తిన్నా ఏం కావడం లేదు, మాంసాహారం తీసుకున్నా ఏం కావడం లేదు. మరి ప్రజలు ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు, ఇంకా ఎందుకు విశ్వసించలేకపోతున్నారు? ఇన్ని అద్భుతాలు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అది ఎందుకు బయటపడలేకపోతున్నారంటే ఒకటే కారణం అండి, మనం తాత్కాలిక ఉపశమనాలకు బాగా అలవాటు పడిపోయాం.
రోజు మంచి స్ట్రాంగ్ విస్కీ తాగడానికి అలవాటైపోయిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఆ టైం ప్రకారంగా వెళ్ళి ఆ విస్కీ తాగితే కానీ ఆయన ఆత్మ సంతృప్తి చెందదు. అలాగే ఈ తాత్కాలిక ఉపశమనం అనేటువంటి పెయిన్ కిల్లర్స్కు, స్టిరాయిడ్స్కు, తర్వాత అది ఏదో అద్భుతం జరిగేటటువంటి విషయం, అదే ట్రీట్మెంట్ అనే విషయం ఖచ్చితంగా వాళ్ళు నమ్మడం అనేటటువంటిది దీనికి గల ప్రధానమైన కారణం తప్ప మరొకటి కాదండి. అది ప్రజలే డిసైడ్ చేసుకోవాల్సిన ఆస్కారం ఉందండి. అంటే సయాటికాకు ఆయుర్వేద చికిత్స ఇచ్చినప్పుడు ఎంత టైం పడుతుంది నయం కావడానికి? అసలు మా దగ్గరికి వచ్చేటప్పటికి వాస్తవం మాట్లాడినట్లయితే క్రానిక్ అయిపోయిన 6 వారాలు దాటిన తర్వాత ఏ నొప్పి అయినా కానీ క్రానిక్ అవుతుందండి. మా దగ్గరికి వచ్చేసరికి 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అసలు మొన్న ఈ మధ్య అయితే మాత్రం ఒక ఆయన వచ్చారు, 40 ఏళ్ళు అయ్యిందండి. 40 ఏళ్ళ కాళ్ళకు పడినటువంటి గాయం 6 సార్లు ఆపరేషన్ చేసిన హీల్ కానేటటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చారండి. ఇట్లా అంతా క్రానిక్ అయిపోయిన తర్వాతనే వస్తారు. వాళ్ళు ఎలాంటి మాటలకు నమ్మకాలు పెడుతున్నారంటే, ఇటీవల ఒక పేషెంట్ వచ్చి చెప్తూ ఉన్నాడు, డాక్టర్ గారు అన్నారండి, ఏమన్నారంటే అక్కడ కూడా జెల్లీ అంతా కూడా బయటకు వచ్చేసిందంటానండి, కడిగేస్తారటండి, ఓపెన్ చేసి కడిగేసి మళ్ళీ యథాస్థానంలో పెడతారట. ఇట్లాంటివి నమ్ముతున్నారండి మాటలు. జెల్లీ పోయిందండి, అక్కడ నూనె లాంటిది ఉంటుందంట, అది పోయిందంట, జిగురు పోయిందంట, జిగురు పూర్తిగా కడిగేస్తారటండి. ఆ జిగురు కడిగేసి మళ్ళీ క్లోజ్ చేస్తారంట. నరాలు చిక్కుబడిపోయినాయి, తర్వాత ఎముకలు పలుచబడిపోయినాయి, నరాలు నలిగిపోయినాయి, డిస్కులు చపాతీల్లాగా మారిపోయినాయి, అరిగిపోయాయి, కరిగిపోయాయి. ఇట్లాంటి మాటలకు జనమన్నీ బాగా ఒక శరీరాన్ని యంత్రంగా భావిస్తున్నారు. కానీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శరీరం కోల్పోయిన వాటిని ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాల చేత కూడా పూర్తిగా మళ్ళీ నార్మల్గా పునర్నిర్మాణం చేసుకునే శక్తి ప్రపంచంలో పరమేశ్వరుడు సృష్టించినటువంటి ఆయుర్వేద ఔషధాలకు ఉంది అన్న విషయాన్ని మనం ఇటీవల గుర్తిస్తున్నాం. కానీ అక్కడ కేవలం ఏంటి, ఒక వస్తువు పోయిందంటే వస్తువు తీసుకొచ్చి స్పేర్ పార్ట్ పోతే స్పేర్ పార్ట్ పోయింది, యంత్రంలాగా చూస్తున్నారు. శరీరం అద్భుతమైనటువంటి యాంత్రిక నిర్మాణమే కావచ్చు కానీ యంత్రం కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే చాలా విషయాలు బోధపడతాయండి. ఓకే అండి, మరి సయాటికాకు ఆయుర్వేద చికిత్స గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.